రామాయణంలో సుందరకాండలో 6 సర్గ. ఇక్కడ రావణాసుడు యొక్క భవనాల దగ్గర హనుమంతుడు సీతాదేవి కోసం వెతకట గురించి చెప్పబడింది. సాలికామం విమానేషు విషన్నః కామరూపదృక్ విచచార పునర్లంకాం లాఘవీన సమన్వితః. వాక్చతురుడు అన్నీ అయిన హనుమంతుడు కామరూపిధారిగా అంతా కూడా రావణాసుడు యొక్క గృహాలన్నీ కూడా సీతాదేవి కోసం తెగ వెతికాడు. చాలా మంది స్త్రీమూర్తుల్ని చూశాడు, కానీ వాళ్ళెవరూ సీత కాదు. అందుకని ఇంకా జాగ్రత్తగా, అంటే ఎక్కడన్నా నేను ఆదమరపులో చూడలేదేమో సరిగ్గా అనుకుని మళ్ళీ లంకంతా కూడా మళ్ళీ వెతుకుతున్నాడు సీతాదేవి కోసం. ఆససాధాత లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణార్కవర్ణేన భాస్వరేణాభి సంవృతం. తర్వాత శుభ లక్షణాలు అన్ని గుణాలు సంపన్నంగా ఉన్న హనుమంతుడు సూర్యకాంతులతో ప్రకాశవంతంగా కనిపిస్తున్న ఆ ప్రాకారాన్ని చూశాడు, అటువంటి గోడల్ని చూశాడు. దాంతో అది రావణాసుడిది అని అనుకుని దాని లోపలికి వెళుతున్నాడు. రక్షితం రాక్షసైర్గౌరేహ సింహైరివ మహధ్వనం సమీక్షమానో భవనం చకాసే కపికుంజరః. సింహాలతో సురక్షితంగా ఉన్నట్టుగా ఆ మహారణంలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ పెద్ద పెద్ద ఆవరణాలతో ఉండి చాలా తలుపులు బెలుకులతో ఉన్న ఆ భవనము భయంకరమైన రాక్షసులు దానికి రక్షణగా ఉన్నారు. అలాంటి భవనాన్ని చూశాడు. అంటే ఇక్కడ అన్నిటికీ రక్షణ కల్పిస్తూ అన్ని వైపులా అంతా చూస్తున్నప్పుడు కూడా ఇక్కడ చాలా విశేషంగా రక్షణ కల్పించి ఉన్నది. అంటే ఇది రావణాసుడు ముఖ్యమైన భవనంగా భావించాడు. ఆ పైగా అక్కడ చూసి అక్కడ అన్నిటిలోకి కూడా ఇంకా అద్భుతంగా ఉంది. అందుకని ఆశ్చర్యానికి లోబడ్డాడు హనుమంతుడు. రుప్యకోపాహితిశ్చిత్రైః త్రోరణైర్హేమభూషిత్యైః విచిత్రాభిశ్చ కక్షాభిః ద్వారిశ్చ రుచిరైర్వృత్తం. ఎలా అయితే రాజుల యొక్క భవనాలంటే ఎలా ఉంటాయి అంటే మనకిలాగా ఈ ద్వారం తిరగగానే ఇంట్లోకి వెళ్ళినట్టుగా కాకుండా మళ్ళీ అందులో కూడా బోల్డు కక్షలు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉండి మళ్ళీ నిజంగా వాళ్ళు నివసించేది అనేసరికి ఇంకా లోపలికి ఉంటూ ఉంటుంది. అలాగే ఇది ఎలా ఉందంటే వెండితో బంగారంతో చెయ్యబడి ఆ ముఖద్వారాలు కూడా చాలా శోభాయమానంగా ఉన్నాయి. చిత్ర విచిత్రములైనట్టుగా అంతస్తులు కనిపిస్తున్నాయి. అందమైన ద్వారాలతో చాలా చక్కగా అందంగా తోరణాలన్నీ అలంకరించి ఉన్నది. ఇది అన్నిటిలోకి చాలా విశేషంగా కనిపిస్తున్నది. గజస్థితిర్మహామాత్రేః సూరేశ్చ విగతశ్రమేః ఉపస్థితామ సంహార్యేః హయస్సంధ్యన యాయిభిః. ఆ రావణాసుడు భవనమే అనుకుని దానికి దగ్గరగా వెళితే అక్కడ అలుపన్నది లేకుండా, అంటే ఇంత సముద్రాన్ని దాటి వచ్చాడు. వెంటనే మళ్ళీ అక్కడ ఆ లంకాది దేవతని వధించాడు. మళ్ళీ లోపలికి వచ్చాడు, ఎతికాడు. ఇప్పుడు కూడా అలసిపోకుండా సీత కనిపించలేదు. ఇంకా బాగా వెతకాలనుకున్నాడు. అందుకని అలుపన్నది లేకుండా అక్కడ ఎవరైతే మళ్ళీ ఇక్కడ కూడా 24 గంటలు రావణాసుడికి వాళ్ళు రక్షణ కల్పిస్తున్నారు. అలిసిపోటాలు కాకుండా ఇవేమీ కాకుండా అంత బలిష్టంగా ఉన్నవాళ్ళు ప్రముఖులు. వాళ్ళు ఎలా ఉన్నారంటే మదుపుటే ఏనుగుల్లాగా. పైగా ఇక్కడ కూడా అటువంటివన్నీ కూడా ఉన్నాయి. అంటే ఏనుగుల మీద ఉన్నవాళ్ళు, గుర్రాల మీద ఉన్నవాళ్ళు, రథాల మీద ఉన్నవాళ్ళు, కాలినడక చతురంగ బలాలతో అక్కడ అంతా కూడా అంతలాగా సర్వసిద్ధంగా ఉన్నాయి. సింహవ్యాఘ్రాతనుస్త్రాణ్యేః దాంతకాంచన రాజత్యేః ఘోషవద్భిర్విచిత్రైశ్చ సదా విచరితం రథేః. అక్కడ మళ్ళీ దంతాలతో వెండి బంగారాలతో చేయబడిన చిత్ర విచిత్రమైన రథాలు కనిపిస్తున్నాయి. పైగా అక్కడ శబ్దాలు కూడా చాలా ఎక్కువగా, అంటే దానికి ఏవైతే మువ్వలు కట్టి ఉంటాయి అవన్నీ సవ్వడి చేస్తూ ఉన్నాయి. అలాగే సింహము, అలాగే పులి చర్మాలతో చేయబడిన చక్కని కవచాలు అక్కడ కూడా పెట్టబడి ఉన్నాయి. బహురత్న సమాకీర్ణం పరాధ్యాసన భాజనం మహారథ సమావాసం మహారథ మహాస్వనం. ఈ భవనంలో ఎన్నో రకాల రత్నాలు చక్కగా అలంకరించి ఉన్నాయి. పైగా ఇక్కడ అన్ని శ్రేష్టమైనవి, అంటే అన్ని విలువైనవి అయినప్పుడు కూడా ఇందులో చాలా విశేషమైనవి ఇంకా శ్రేష్టమైనవన్నీ కూడా పెట్టబడి ఉన్నాయి. అందుకే అక్కడ పాత్రలు కానీ అక్కడున్న ఆసనాలు కానీ మహారథాలకి నిలమైనట్టుగా అక్కడ శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దృశ్చేశ్చ పరమోధారేః తేస్తేశ్చ మృగపక్షిభిః వివిధైర్బహు సాహస్రేః పరిపూర్ణం సమంతతః.
ఇక్కడ మళ్ళీ ఎన్నో రకాల జింకలు, అలాగే పక్షులు కొన్ని వేల సంఖ్యలో అక్కడ ఉన్నాయి. ఆయా మృగ పక్షులన్నీ కూడా చాలా గంభీరంగా, పైగా ఇవి చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉన్నాయి. వినీతేరంతపాలిశ్చ రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః. ఆ భవనాల్ని బాగా సురక్షితంగా, పైగా ఇక్కడ కొంతమంది చాలా సుక్షితులు, అంటే అన్నిటిలో బాగా ఆరితేరిన వారు, చాలా వినయంతో ఉన్నవాళ్ళు, ఈ రక్షకులైన వాళ్ళు రాక్షసులు బాగా దాన్ని రక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా దీన్ని బాగా చూసుకుంటూ ఉన్నారు. అందుకే ఇక్కడ అన్ని రకాల కూడా పరిపూర్ణమైనవి ఇక్కడంతా కూడా ఉన్నాయి. ముదీత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహాద్రేహ సముద్రస్వన నిస్వనం. ఆ రాక్షసేంద్రుడి నివాసంలో ఈ వనితారత్నాలు, ఇక్కడ ఇంకా చాలా అందమైన స్త్రీలు ఉన్నారు. వీళ్ళు పైగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు వేసుకున్న ఆభరణాల దగ్గర నుంచి అవన్నీ శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలు కూడా చాలా మనోహరంగా ఉన్నాయి. తత్రాజగుణ సంపన్నం ముఖ్యేశ్చాగరు చందనేహ మహాజనే సమాకీర్ణం సింహేరివ మహాధ్వనం. ఆ ప్రాసాదము అంటే అక్కడ చాత్ర చామరాది ఇట్లాంటి రాజుకి ఏవైతే ఎన్ని ఉపచారాలు చేస్తూ ఉంటారో ఆ రాజ చిహ్నాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది శ్రేష్టమైదిగా, పైగా అక్కడ మళ్ళీ వివిధమైన సువాసన భరితమైన అగరు చందనాదులు పరిమళాలు కూడా వెదజల్లుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా బలిష్ఠులైన రాక్షసులు కూడా సింహంలాగా అక్కడంతా కూడా ఆ మహారణ్యం పలు దిక్కుల కూడా రక్షణగా వాళ్ళు ఉన్నారు. భేరీ మృదంగా భీరుతం శంఖఘోషానినాదితం నిత్యార్చితం పర్వహూతం పూజితం రాక్షసే సదా. ఆ భవనంలో ఈ వాయిద్యాలు కూడా బాగా వినిపిస్తాయి. భేరి మృదంగా ఈ ధ్వనులతో, అలాగే శంఖనాదాలతో మారు బ్రోగిపోతూ ఉన్నది. అక్కడ రాక్షసులు కూడా నిత్యం అర్చనలు చేసుకుంటూ పర్వదినాల్లో హోమ కార్యక్రమాలు ఇవన్నీ పూజలు కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు. సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం మహాత్మను మహాద్విష్మ మహారత్న పరిచ్ఛదం. ఆ రావణాసుడి భవనం సముద్రంలాగా లోతైనది. అంటే ఇక్కడ ఇంకా ఎన్నున్నాయి ఏమిటి ఉన్నాయో తెలుసుకోవటం చూడ చాలా కష్టము. అందుకే ఇది చాలా లోతైనది, చాలా విశాలమైనది. పైగా ఇక్కడ రావణాసుడి భయం కొద్దీ వీళ్ళందరూ కూడా అన్నీ అక్కడ ఆయన చెప్పినట్టుగా దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటారు. ఇది మహారత్నాలతో పొదగబడి పైకప్పులన్నీ కూడా కలిగి ఉన్నది. మహారత్న సమాకీర్ణం దదర్శాసా మహాకపిః విరాజమానం వపూష గజశ్వారద సంకులం లంకాభరణమిత్యేవ సో అమ్మన్యత మహాకపిః చచార హనుమాస్తత్ర రావణస్య సమీపతః. శ్రేష్టమైన రత్నాలతో నింపబడి ఉన్నది, చాలా మహోన్నతంగా అన్నీ ఉన్నాయి రావణాసుడు యొక్క ఈ మహాభవనము. ఇక్కడ ఈ హనుమంతుడు దర్శిస్తూ ఇక్కడ మళ్ళీ ఏవైతే గజాలు అశ్వాలు రథాలు సేన అన్నిటితో నిండిపోయి ఉన్నది. అలాగే మధురాకృతిలో చాలా విరాజిల్లుతున్న ఆ భవనం లంకా నగరానికి ఇది ఆభరణంగా అనిపిస్తూ ఉన్నది. అవన్నీ చూస్తున్న హనుమంతుడు ఇంకా సమీపానికి దగ్గరికి లోపలికి వెళ్తున్నాడు. గృహాత్ గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమానో హ్యసస్త్రస్తః ప్రాసాదాశ్చ చచారసః. ఈ వానరోత్తముడైన హనుమంతుడు రాక్షసులకు ఏవైతే ఇంకా వేరే గృహాలు ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ ఉద్యానవనాలు మెల్లమెల్లగా చూసుకుంటూ నిర్భయంగా తిరుగుతున్నాడు. అవప్లూత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం తతో అన్యత్ పుప్లువే భీష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్. ఈ వానరోత్తముడు అట్లా నిర్భయంగా తిరుగుతూ ఎంతో పరాక్రమశాలి అయిన హనుమంతుడు అతివేగంతో ప్రహస్తునొక్క భవనాన్ని మీదకి దూకాడు. తర్వాత మహాపార్షునొక్క గృహం పైకి ఎగిరాడు. అథ మేఘ ప్రతీకాసం కుంభకర్ణ నివేశనం విభీషణస్య చ తదా పుప్లువే స మహాకపిః మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవహి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలిస్తథీవ చ. దాని తర్వాత మేఘాలతో సమానంగా ఉన్నట్టుగా
కర్ణుడు ఒక భవనం మీదకి, అటు తర్వాత విభీషణుడి యొక్క గృహం మీదకి, ఇలా ఒక్కొక్కటి దాటుకుంటూ ఆ మహాకవి అయిన హనుమంతుడు మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు ఇట్లాంటి వాళ్ళ భవనాల దగ్గరికి చేరాడు. వజ్రద్రంష్టస్య చ తథా పుప్లువే సా మహాకపిః శూకస్య చ మహాతేజః సారణస్య చ ధీమతః తథా చంద్రజితు విశ్వ జగామ హరియుతమః జంబుమాలే సుమాలేశ్చ జగామ హరిసత్తమః. విద్యున్మాలుడు, వజ్రధనుష్యుడు ఈ మొదలైన వారందరి భవనాలపైన తిరిగాడు. ఈ ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావణాసుడు ఒక భవనానికి చుట్టూనే ఉన్నారు. అందుకని ఆ భవనాలన్నీ దాటుకుంటూ మహా తేజస్వి అయిన హనుమంతుడు, ధీమంతుడైన శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి ఇటువంటి వారి భవనాలన్నిటినీ కూడా క్రమక్రమంగా చూసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. రశ్మికేతౌశ్చ భవనం సూర్యశత్రుస్తథైవ చ వజ్రకాయస్య చ తథా పుప్లువే సా మహాకపిః ధూమ్రాక్షస్య చ సంపాతేః భవనం మారుతాత్మజః విద్యుద్రూపస్య భీమస్య గణస్య విఘనస్య చ. దాని తర్వాత రశ్మికేతుడు, సూర్య శత్రువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, శుకనాసుడు, వక్రుడు ఇలా ఎవరైతే ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ భవనాలన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళుతున్నాడు. శుకనాసస్య వక్రస్య శతస్య వికటస్య చ హస్వకర్ణస్య ధ్రంశస్య రోమశస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః విద్యుజ్జిహ్వేంద్ర జిహ్వానాం తదా హస్తి ముఖస్య చ. అలాగే యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమైన వాళ్ళందరినీ దాటుకుంటూ ఆ భవనాలు చూసుకుంటూ వెళుతున్నాడు. కరాలస్య పిశాచస్య శోణితాక్షస్య చైవ హి క్రమమానః క్రమేణేవ హనుమాన్ మారుతాత్మజః. ఇలా పిశాచుడు, కరాలుడు, శోణితాక్షుడు మొదలైన రాక్షసుల గృహాలన్నీ కూడా హనుమంతుడు వరుసగా చూసుకుంటూ అన్ని ఎక్కడా ఏది విడిచిపెట్టకుండా సీతాదేవి కోసం అన్నీ వెతుక్కుంటూ వెళ్ళాడు. తేషు తేషు మహర్షిషు భవనేషు మహాయసాః తేషాం బుద్ధిమతాం బుద్ధిం దదర్శ స మహాకపిః. సుప్రసిద్ధుడైన హనుమంతుడు ఈ అద్భుతంగా ఉన్న ఈ భవనాలన్నిటినీ చూస్తున్నాడు, సంచరిస్తున్నాడు. అన్ని రకాలుగా సంపన్నంగా ఉన్నాయి. పైగా అక్కడ రాక్షసుల ఒక సంపదల్ని కూడా తిలకిస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అని. సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః ఆససాధాత లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. శుభ లక్షణాలు సంపన్నంగా ఉన్న హనుమంతుడిని ఇన్నిసార్లు ఎందుకు చెప్పటం అంటే, వచ్చింది ఏ కార్యం కోసం అంటే సీతాదేవి కోసం వెతకటం. సీతాదేవిని ఎతుకుని వెళ్ళిపోయి ఆ సమాచారాన్ని చెప్పాక కూడా యుద్ధం కోసం రావాలి. ఇక్కడ ఏ బలం ఉంది, ఏ సంపద ఉంది, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళకి ఎంత వీరత్వం ఉంది, వీళ్ళు ఏం చెయ్యగలరు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. ఈ రాక్షసులందరి యొక్క భవనాల్ని పూర్తిగా వెతికిన తర్వాత రాక్షసులకి ప్రభువైన రావణాసుడొక ఆ భవనంలోకి చేరుకున్నాడు హనుమంతుడు. రావణస్యోపాసైన్యు దదర్శ హరిసత్తమః విచరన్ హరిశార్ధూలో రాక్షస్వీకిర్ వికృతిక్షణః. ఈ హనుమంతుడు అంతటా తిరుగుతూ చివరికి రావణాసుడు యొక్క సమీపంలో, అంటే ఇక్కడ రావణాసుడు యొక్క భవనానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పడుకుని ఉన్నాడు. పైగా ఈయనకి దగ్గరలో ఎవరైతే సుందరీమణులు పడుకుని ఉన్నారో వాళ్ళందరినీ చూస్తున్నారు. అయితే ఇక్కడ వికృతమైన చూపులు కలిగిన కొంతమంది రాక్షస స్త్రీలను కూడా చూశాడు. శూలముద్గర హస్తాశ్చ శక్తి తోమరధారిణీః దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షః పతిర్గృహి. ఆ రాక్షస స్త్రీల్లో కొంతమంది శూలాలు, ఇనప గదలు ఇవన్నీ పట్టుకుని ఉన్నారు. కొందరు శక్తి, తోమరులు ఇట్లాంటివన్నీ కూడా పట్టుకుని ఉన్నారు. ఆ రావణాసుడి నిలయం ఇక్కడ ఎన్నో రకాల సేనాలు విభాగాలుగా మళ్ళీ అక్కడ అవన్నీ ఉంటే అవి అంతా కూడా చూశాడు హనుమంతుడు. రాక్షసాశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోద్యతాన్ రక్తాన్ శ్వేతాన్ సీతాంశ్చైవ హరిశ్చాపి మహాజవాన్. ఈ ఎన్నో రకాల ఆయుధాలు ధరించి ఉన్న, ఎలా అయితే కోసాగారం అంటారు అలాగే ఆయుధాలకు ఒకటి ఉంటుంది.
అలాగే డబ్బుకి, అలాగే విందులకి, వినోదాలకి ఇటువంటివన్నీ కూడా అవన్నీ కూడా రాజమందిరానికి దగ్గరలో అందుకని ఇవన్నీ కూడా వివిధమైన ఆయుధాలు ధరించి ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద శరీరాలు కలిగి ఉన్న రాక్షసులు. పైగా ఎలా ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా, కొంతమంది ఎర్రగా, కొంతమంది తెల్లగా, కొంతమంది ఇలా మహావేగంగా గమనం కలిగి ఉన్నవాళ్ళు. పైగా వీళ్ళందరూ కూడా అక్కడ బంధింపబడి ఉన్న గుర్రాలు అవన్నీ కూడా చూశాడు. కూలీనాన్ రూప సంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ నిశ్చితాన్ గజ శిక్షాయాం ఐరావత సమాన్యుధి నిహంతృన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శ సహ క్షరతశ్చ యథా మేఘాన్ స్రవతశ్చ యథా గిరి. ఇక్కడ అన్నీ కట్టివేసి ఉన్నప్పుడు ఇది ఇంత మంచివి అలా ఎలా చెప్తారు అంటే, ఎలా అయితే సాముద్రిక లక్షణాలు మనుషులకు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ అన్నిటిలో ఆరితేరిన వాడు కాబట్టి చూసి చెప్పగలడు ఏది ఏ జాతికి సంబంధించిందో అని. అలా ఇవి ఉత్తమ జాతికి సంబంధించినవి, పైగా చక్కని ఆకారాలు కలిగి ఉన్నవి. శత్రు సైన్యాలన్నిటినీ కూడా ఈ గజములు కానీ ఇవన్నీ కూడా పీడించటలో కూడా చాలా సమర్థత కలిగి ఉన్నవి. యుద్ధ విద్యలు అంటారు. ఆ విద్యల్లో ఇవి చాలా శిక్షణ పొంది ఉన్నవి. ఐరావతంతో సమానమైనవి. యుద్ధరంగంలో శత్రు సేనని చాలా అవలీలగా హతమార్చగలిగినవి. మేఘస్తనీతా నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరీపరీహ సహస్రం వాహినిస్తత్ర జాంబూనదా పరిష్కృతాః హేమజాలా పరిచ్ఛన్నాః తరుణాదిత్య సన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నిషేవని. వర్షించేటప్పుడు మేఘాల్లాగా, అక్కడ జలాలు ఎలా అయితే అంటే వర్షం పడేటప్పుడు ఒక చుక్క అనేం పడదు, ఒక్కసారిగా అంతా పడిపోతూ ఉంటుంది. అలాగా పర్వతంతో సమానమై మేఘాలు గర్జిస్తే ఎలా ఉంటుంది అంత భీకరంగా శబ్దాలు చెయ్యగలిగేవి. యుద్ధరంగంలో శత్రువుని ఎదిరించటానికి ఇవి ఎంత తీవ్రంగా పోరాడతాయి. వీటిని ఎవరు కూడా ఎదిరించలేరు. ఈ రావణాసుడి నిలయంగా ఉన్న దాని దగ్గరున్న సేనని, ఆ గజాలని, గుర్రాలని అన్నిటినీ చూస్తున్న కపివరుడైన ఆ హనుమంతుడు అక్కడ మళ్ళీ బంగారాలతో అలంకారాలు చేసి ఉన్నవి. అంటే ఇవి ఎంత ఉత్తమమైనవి, ఎంత శ్రేష్టమైనవి అంటే వాటికి కూడా చక్కగా ఆభరణాలన్నీ కూడా ధరింపచేశారు బంగారంతో. అలాగే సూర్యుడిలాగా చాలా వేల కొద్ది సేన కూడా రావణాసుడు ఒక నివాసం దగ్గర వాళ్ళందరూ రక్షణగా ఉన్నారు. అవన్నీ హనుమంతుడు చూశాడు. శిబికా వివిధాకారాః సా కపిర్మారుతాత్మజః లతా గృహాణి చిత్రాని చిత్రశాలా గృహాణి చ క్రీడా గృహాణి చాన్యాని దారు పర్వత కానపి కామస్య గృహకం రమ్యం దివా గృహకమివ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య దేశని. అంటే ఇక్కడ రావణాసుడు ఒక భవనం దగ్గర ఏమున్నాయంటే ఈ వాయుసూతుడైన హనుమంతుడు గమనిస్తున్నాడు. అంటే ఎన్నో రకాల ఆకారాలతో కలిగిన పల్లకీలు ఉన్నాయి, చిత్ర విచిత్రంగా పొదరిల్లు ఉన్నాయి. అలాగే చిత్రశాల గృహాలు అంటే క్రీడలు చేసుకోవటానికి దానికి వేరేగా, దేవదారు వృక్షాలతో ఉండి క్రీడా పర్వతాల్లాగా చాలా చక్కగా ఉన్నాయి. అలాగే ఈ ఆనందంగా స్త్రీలతో గడపటానికి మళ్ళీ ఆ యొక్క వేరే గృహాలు ఉన్నాయి. పగటిపూట విహరించటానికి ఇంకా రమ్యమైన ప్రదేశాలు. అలాగే అవన్నీ చూసుకుంటూ వెళుతున్నాడు హనుమంతుడు. సామంతరగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజయిష్టి విరాకీర్ణం దదర్శ భవనోత్తమం అనేకరత్న సంకీర్ణం నిధిజాలం సమంతతః. మందరగిరిలాగా చాలా అందంగా ఉన్నవి అవన్నీ కూడా. అలాగే క్రీడా మయూరములతో నిండిపోయి ఉన్నది. ధ్వజ పతాకాలతో ఇంకా అందంగా అలంకరించి ఉన్నాయి. అన్నీ కూడా ఎన్నో రకాల రత్నాలతో నివాసంగా అవన్నీ ఉన్నాయి. ధీర నిష్ఠిత కర్మాంతం గృహం భూతపతిరివ అర్చిర్భిశ్చాపి రత్నానాం తేజసా రావణస్య చ వీరరాజతా తద్భీష్మ రశ్మిమానీవ రశ్మిభిః భూనాథ మయాన్యేవ శయన అన్యాసనాని చ వాజనాని చ ముఖ్యాని దదర్శ హరియూతపః. అంటే ఇక్కడ మహాపద్మాలు అంటే
అక్కడ కూడా అలంకరించే ఉన్నాయి. వేరే కొలంలో కూడా పద్మాలే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంకా అంతకన్నా పెద్దవిగా ఇక్కడ అన్ని నిధులన్నీ చాలా విలువైనవి అన్నీ కూడా ఇక్కడున్నాయి. ఎలా అయితే సదాశివుడికి నివాసం అయితే కైలాసంలో ఎలా అయితే దృఢంగా అన్నీ ఉంటాయో, దాని తపస్ఫలితంగా అలాగే ఇక్కడ కూడా ఆ కైలాస పర్వతం అన్నది ఎలా అయితే పరమేశ్వరుడు ఆయన్ని ఆరాధిస్తున్న రావణాసుడు కూడా ఇక్కడివన్నీ దానివల్ల ప్రాప్తించినట్టున్నాయి. రత్న కాంతులతో రావణాసుడి తేజస్సు ఇంకా వెలుగొందిపోతున్నట్టుగా ఆ భవనమంతా కూడా అంత కిరణాలతో సూర్యుడిలాగా అనిపిస్తూ ఉన్నది. ఒక కాంతి ఇంకో దానికి ఇంకా కాంతిని పెంచుతున్నట్టుగా ఆ భవనమంతా కూడా అలా ఉన్నది. ఆ కపీశ్వరుడైన హనుమంతుడు అవన్నీ చూస్తున్నాడు. అదంతా కూడా కాంచనమయంగా ఉన్నది. బంగారంతో, వెండితో, మణులతో ఉన్నట్టుగా ఉన్నది. అక్కడ పడుకోవటానికి గాని, ఆసనాలు గాని, ముఖ్యమైనవన్నీ కూడా పాత్రలేంటి అవన్నీ కూడా చాలా విలువైనవి అక్కడున్నాయి. కృతక్లీధం మణిభాజన సంకులం మనోరమామా సంభాదం కుబేర భవనం యథా నూపురాణాం చ ఘోషేణ కాంచీనాం నినదీన చ మృదంగాతల ఘోషేశ్చ ఘోషవద్భిర్ వినాదితం. అలాగే తినే పదార్థాలు, తీపి పదార్థాలు, తేనెలతో ఇట్లా అన్ని మద్యాలతో ఎన్నో రకాలుగా అవన్నీ ఉన్నాయి. పైగా ఇవన్నీ కూడా చిందరవందరగా అంతా తడిసినట్టుగా ఉన్నాయి. మణులు పొదిగిన పాత్రలు అవన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఆ భవనము కుబేరుడు ఒక వరప్రసాదంగా లభించింది. ఇది చాలా విశాలంగా ఉంది, చాలా మనోహరంగా ఉన్నది. అక్కడ మళ్ళీ ఎక్కడ తిరిగి చూసినా సరే అన్ని రకాలుగా ఈ రమణీమణులు ఎవరైతే ఉన్నారో చక్కగా వడ్డానాలు అవన్నీ కూడా మళ్ళీ ధరించి ఉన్నవారు. పైగా వీళ్ళు వాయిద్యాలు మోగిస్తూ అక్కడ చక్కగా అన్ని రకాల వాయిద్యాలు వాళ్ళ ఒళ్ళో పెట్టుకున్న కొంతమంది ఇలా అంతా ఉన్నారు. ప్రాసాద సంఘాతాయూతం స్త్రీరత్నశత సంకులం సువ్యూఢ కక్షాం హనుమాన్ ప్రవివేశ మహాగృహం. చక్కగా అందంగా తయారు చేసిన గదులు ఆ భవనాల్లో చాలా ఉన్నాయి. వందల కొలదిగా ఉన్నాయి. అక్కడ మళ్ళీ లెక్కకు పెట్టలేనన్ని స్త్రీలందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దాంట్లో కొంతమంది అలా కొన్ని రకాలుగా ఉన్న ఆ ప్రాసాదాలన్నీ చూసుకుంటూ ఆ భవనంలో హనుమంతుడు ప్రవేశించాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన మహాకావ్యమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 6th సర్గా సంపూర్ణం.